అయ్యా నా పేరు పివి రమణారావు అండి. 27వ వార్డు తెలుగుదేశం పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ని. నడుస్తుంది సార్, ప్రచారం ఎలా నడుస్తుంది ఇక్కడ ప్రస్తుతం? కొత్తగా అంటే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తిని ఇక్కడ గెలిపించుకోరు, అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చెల్లిద్దా అన్నట్టు కూడా వంశీకృష్ణ గారి మీద ప్రధానంగా అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అది తప్పండి అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసి కూటమిగా ఏర్పడిన తర్వాత నిర్ణయం చేసేటప్పుడు మనకి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంటుంది ఎక్కడ కూడా. అలాంటి పరిస్థితుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీకి వెళ్ళడం అనేది అది వాళ్ళు అడిగారు, అంటే ఇచ్చిపుచ్చుకునే ఒక ప్రక్రియలోని ఇది వెళ్ళింది అది. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు మాకు బద్ధశత్రువులు కాదు, ఇవాళ మా కూటమిలో వచ్చారు కాబట్టి మేము ఆయన ఖచ్చితంగా మా వార్డులో ఉండేటువంటి స్థానిక కార్యకర్తలు, స్థానిక ఓటర్స్, ఇవాళ ఈ ఊరేగింపులో ఉన్న వాళ్ళందరూ కూడా 90% స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వీళ్ళందరూ ఎవరు వంశీకృష్ణ గారికి ఎందుకు చేస్తున్నారు? వంశీకృష్ణ గారు మీరు అన్నట్టు కానీ వంశీకృష్ణ గారు ఎవరో మాకు తెలియదు, చాలామంది అనుకుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నాం కూడా మాకు తెలుసును అంతకుముందు ఆ తర్వాత వ్యవహారాలన్నీ కూడా. కానీ జనరల్గా వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ ప్రజలతో ఆలోచన. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసి పంపించారు, అలాగే బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూడా నిర్ణయం చేసి ఆయనకు అప్పచెప్పారు కాబట్టి మాకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీగా చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. జనసేన అభ్యర్థి అని లేదా బీజేపీ అభ్యర్థి అని వాళ్ళను తక్కువ చూడాలని, మేము ఎక్కువ అయిపోవాలని ఆ పరిస్థితి లేకుండా మాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసి ఇచ్చినట్టు ప్రకారంగా ఇక్కడ రేపు జరిగేటువంటి 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో ఇతన్ని దక్షిణ నియోజకవర్గంలో గతంలో కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకునే దానికి మేము చాలా గట్టిగా కృషి చేస్తున్నాం. అంటే ఇదే వాసుపల్లి గణేష్ గారికి గత 10 ఏళ్ళుగా మీరు పనిచేయడం, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న పరిస్థితి ఉంది. ఆయనకి మీకు చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా. ఇంటర్నల్గా ఏమైనా మళ్ళీ గణేష్ గారికి పనిచేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా, మళ్ళీ ఆయన గెలిపించుకునే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? చాలా తప్పండి ఆ ఆలోచన. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను నేను కూడా, తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కూడా గణేష్ కుమార్ అంటే ఎవరో తెలీదు. మొదటిసారి టికెట్ ఇచ్చేటప్పుడు గణేష్ కుమార్ అంటే ఎవరికి తెలీదు. అతను ఏరేడ్ రూమ్లో దిగి విశాఖపట్నంలో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చిందని చెప్పుకునేది ఎవరితో తీసుకొచ్చాడు? వాళ్ళ దీంట్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసి ఊరేగింపు చేసి తెచ్చుకున్నాడు ఆయన. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి పార్టీ పెద్దలు ఎవరో కూడా కూర్చోబెట్టి, పార్టీ కార్యకర్తలు, వార్డు కమిటీలు అందరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పి ఆయనకి మనం బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి ఖచ్చితంగా గెలిపించిన బాధ్యత అన్నారు. దాని ప్రకారంగానే ఈ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఖచ్చితంగా చాలా నిస్వార్థంగా ఆయన గెలుపు కోసం పనిచేశారు. గెలుపు పనిచేయడమే కాదు, సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళు మెజార్టీ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ జరిగింది. ఆయన అటువంటి వ్యక్తి విశ్వాసం లేకపోయినా వెళ్ళిపోయాడు. అరే వెళ్ళిపోయిన దాని గురించి మేము బాధపడలేదు, ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో ఉంటాం కార్యకర్తలు. మీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందుకే అంటున్నాం, మేము మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని మేమేం బాధపడలేదు. మేము ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాం బాబు, ప్రజలతో మమేకం అవుతాం. మేమందరూ స్థానికంగా ఉండే కార్యకర్తలు, వీళ్ళేమో వినాయకనగర్ కార్యకర్తలు, నేను శ్రీనగర్లో ఉంటున్నాను. వీళ్ళందరూ కూడా గణేష్ ఈ కోసం ఎందుకు వచ్చారు ఇవాళ? వంశీకృష్ణ యాదవ్ గారి కోసం. అలాగే ఆ రోజు గణేష్ కుమార్ కొంచెం కూడా పనిచేస్తారు చాలా నిస్వార్థంగా. కానీ అతను అవకాశాన్ని ఉపయోగించుకుంటారు తన స్వార్థ రాజకీయాల కోసం. రాజకీయం చేయొచ్చు, ఇవాళ అవకాశం ఉంది, 10 రూపాయలు మాకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఆయనకి ఎక్కువ ఉందని నేను రాజకీయం చేస్తే రేపు 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను పరిస్థితి ఏంటో ఆయన చూసుకుంటాడు. ఆయన అందులో ఏం ఇబ్బంది పడాల్సిన పర్లేదు. మేమైతే అసలు ఆయన గురించి ఆలోచించాం. అంటే ఎనలేని అభివృద్ధి చేశాను, ప్రజా దర్బార్తో ప్రజలతో మమేకమయ్యాను, సమస్యలన్నీ కూడా పరిష్కరించాను, కొంచెం కష్టం వచ్చినా కూడా నేను ఆదుకున్నాను, ఖచ్చితంగా గెలుపు నాదే అని చెప్పేసి వాసుపల్లి గణేష్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉందా అంటే మీరేం చెప్తారు? అది తప్పది. ఎందుకంటే ఎప్పుడు కూడా సాధారణంగా ఉండేటువంటి ప్రజలు ఆ ఎమ్మెల్యే ఇంకో పార్టీ కూడా అని ఆలోచన చేయరు. ఎమ్మెల్యే మనం ఓట్లు వేసాం, గెలిచాడు, ఆయన దగ్గర పెడుతున్నారు కాబట్టి ఆ దగ్గరికి మనం వెళ్ళాలి, మనం పని చేయించుకోవాలి. కానీ మేమున్నాం కార్యకర్తలు, మేము ఎవరు వెళ్ళాం. మేము ఎందుకు వెళ్ళాం? ఆయన దాంట్లో నుంచి ఆయన స్వార్థంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన దగ్గర మేము వెళ్ళాం. ఇవాళ ఆయన ప్రజా దర్బారు పెట్టాడు, అది చేస్తున్నాడు. ప్రజా దర్బారు పెట్టాడు, అప్పుడు ప్రజా దర్బారు పెట్టాడు, దాంట్లో మేము ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాం. ఇవాళ ప్రజా దర్బారులు పెట్టాడు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? స్థానిక కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారా వైసీపీ వాళ్ళు? ఏమైనా
లేదా స్థానిక కార్పొరేట్లు ఎవరైనా పార్టిసిపేషన్ చేస్తున్నారా, సమస్యలు పరిష్కారం చేస్తున్నారా వెంటనే? లేదే ఎమ్మెల్యే చెప్పినా అక్కడ అధికారులు అలాగే చేస్తున్నారు. మేము కూడా మా సాలకు కార్యకర్తలుగా మాకు అనుబంధంగా ఉండే ప్రజలు గారు ఏం సమస్యలు చెప్తే మేము అధికారులు వెళ్తున్నాం. ఏంటి దీని పరిస్థితి అంటే వాళ్ళు చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తారో అవ్వలేదండి, మీరు చెప్తే ఏమవుతుంది అనేసి. అంటే ఎమ్మెల్యేకి మాకు తేడా అయితాయా? మేము ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, నువ్వు చేస్తావా చేయవా, రెండే మాటలు. చేయనని చెప్పు, మేము ఎవరితో మాట్లాడుకో వాళ్ళతో మాట్లాడుకుంటాం. కానీ ఆ మాట అతను అనలేడు కదా, కొద్ది చేసి పెట్టండి అయ్యా, నేను ఎమ్మెల్యే అని చెప్తున్నాను, కొద్ది చేసి పెట్టండి. అలాగే బతిమలాడుకొని చేయించుకునే పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో ఆయన అలా ఉన్నాడు. అంచేది ఆయన గురించి మేము పట్టించుకోమండి. మీరు ఏమన్నా మీరంటే ప్రెస్ వాళ్ళగా మీరు అడుగుతున్నారు కాబట్టి గణేష్ కుమార్ గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అసలు ఇవాళ వైఎస్ఆర్ సీపీలోనే ఎవరు లేరు. మేము ఎందుకు పట్టించుకోవాలి? అతను ఈ మధ్యని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడం తప్పు అని మేము అనం. కానీ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని విమర్శనం చేయడం ఒక తప్పు. ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఆ మధ్యన ఆయన ప్రజా దర్బార్ నిర్వహించేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అయినటువంటి ఖర్చులు ఏది ఈ ఆరోగ్యరీత్యా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న ఖర్చులు 1,00,000 రూపాయలు కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఖర్చు పెట్టుకుంటే అది వాళ్ళు చాలా ప్రాంతం మొత్తం భేదం లేకుండా నీవాడ నావాడ అని తేడా లేకుండా వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా తెచ్చి ఇచ్చేస్తున్నాడు. ఆ చెక్కులు మేము పంపిణీ చేస్తున్నాం అనేసి జగన్మోహన్ రెడ్డి ఎవరు చెట్టు పెట్టాడు? అది ఏమైనా అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు నువ్వు పంచలేదా? ఆ రోజు నువ్వు పంచవే. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి తెచ్చిన చెక్కులు ఇచ్చావే, మేము చూసామే కల్లారన్నా. ప్రెస్ వాళ్ళు చూసారే, ప్రెస్ వాళ్ళు చూస్తుండగా నువ్వు ఇచ్చావు. ఏమని దాచుకొని పోవాలని ఆలోచన చేయకూడదు. అంచేత నువ్వు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు. రా ప్రజల్లోకి. ఇవాళ మేము ఈయన్ని తీసుకెళ్తున్నాం. ఇతను వంశీకృష్ణ యాదవ్ గారు, ఇతను జనసేనలోకి వచ్చారు. మీరందరూ ఈయనకి మంచి చేసి ఓట్లేసి అధికంగా గెలిపించండి అని మేము కోరుతున్నాం. అలా నువ్వు కూడా రా. నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఇవాళ వైఎస్ఆర్సీపీలో గెలిపాను కొన్ని కారణాల వల్ల. దయచేసి నన్ను గెలిపించడానికి బతిమలాడుకో. ఇక వాళ్ళు ఊరేగింపులు పెడితే నీ వెనకలు వచ్చే స్థానిక కార్యకర్తలు లేరు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు లేరు. నువ్వు ఎక్కడి నుంచో వాళ్ళు ఇక్కడ ఉదాహరణ అనుకోండి, వాళ్ళు 27 వార్డులో ఆయన ఊరేగింపు పెట్టాడు అనుకోండి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టాడు అనుకోండి, లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి మనుషులు తెచ్చుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన తాలూకు తప్పుడు నిర్ణయాల వల్లే. అంచేది రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా గణేష్ కుమార్ ఓడిపోతాడు. గణేష్ కుమారే కాదు, ఆయనతో పాటు అక్కడ నాయకత్వం వహిస్తున్నాడు, పెద్ద నాయకత్వం వహిస్తున్నాడు, పెద్ద లీడర్. నా అంత నాయకులు ఎవరు లేరు భారతదేశంలో లేరు. నేను ఈ మహాభారతంలో అర్జునుడు లాంటి వాడిని. అర్జునుడు అంటే అతని తాలూకు పరిస్థితులు ఏంటి, ఆయన ఉన్న పద్ధతులు ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి. నేను అర్జునుడిని, నేను కృష్ణుడిని, నేనే ఇవన్నీ చేశాను అని నువ్వే పొగిడించుకుంటావా? నువ్వే చేసేసుకుంటావా? ఎవరి మట్టుకు వాళ్ళ డబ్బా నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు పొగుడుతున్నావు. నీ వెనకాల ఉన్న గ్యాంగ్ తప్పట్లు కొట్టి గ్యాంగ్ ఎప్పుడు ఉంటుంది కదా, ఓహో అర్జునుడు అంటాడు. అసలు అర్జునుడేటి, అర్జునుకు ఉండేటువంటి స్తోమత ఏంటి, అర్జునుకు ఉండే అర్హతలేటి, ఆ అర్హతలు నీకు ఎన్నున్నాయి నీకు? అటువంటి పరిస్థితుల్లో నీకు ఏమైనా ఉన్నాయా? ఫైనల్గా వంశీకృష్ణ గారికి ఇక్కడ వైజాగ్ సౌత్ నుంచి ఎందుకు ఓటు వేయాలి ఓటర్లు అంటే మీరేం చెప్తారు? వంశీకృష్ణ గారికి ఎందుకు ఓటు వేయాలని కాదండి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒక ముగ్గురు కలిపి నిర్ణయం చేసుకున్నాడు. పార్టీ మారచ్చు. ఇవాళ ఒక పార్టీకి నిజవారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే పార్టీ మారేటప్పుడు ఆయనకు ఉండేటువంటి పదవులు ఎమ్మెల్సీ కానీ, ఆయనకు ఉండేటువంటి జిల్లా కమిటీ, ఆ జిల్లా ప్రెసిడెంట్ కానీ రాజీనామా చేసి ఇవాళ జనసేనలోకి వచ్చాడు ఆయన. అది ఎవరు చేస్తారు? అలాగా వచ్చి ఉన్న చేతిలో పదవి ఉంటే వాళ్ళు పనులు అవ్వట్లేదు. పదవి లేకపోతే రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఏముంది? కాదు, ఆయన అదే రాజీనామా చేసుకుని వచ్చాడు. ఆయన నిస్వార్థంగా వచ్చాడు కాబట్టి మేమందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు అతో పరిచయం లేకపోవచ్చు, కానీ ఇవాళ పరిచయం అవుతున్నాడు. రాబో రోజుల్లో మంచి అవకాశం, మంచి భవిష్యత్తు, ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఆయన అందుబాటులో ఉంటాడు. మంచి చేస్తాడు భావంతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరం కలిసి మోకమ్మడిగా ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిచడానికి ఉండాలని మేము ప్రయత్నం చేస్తూ ఆయన గెలుపుకే మేము ప్రయత్నం చేస్తాం. ఇంకో ఎవరికి గురించి మేము ఆలోచన చెయ్యం. ఓకే.